అందరికీ నమస్కారం అండి. నేను మీ కల్పన. వెల్కమ్ టు కేఎస్ కిచెన్. ఈరోజు మనము నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూసేద్దాం, వచ్చేయండి. ఇందుకు నేను చికెన్ కడిగి పెట్టుకున్నానండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, ఓ స్పూన్ పసుపు వేసుకున్నాను, కారం వచ్చేసి 2 స్పూన్స్ వేసుకున్నామండి, ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాము, ఓ 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాము, ఓ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. దీన్ని మొత్తం కలియబెట్టి ఉప్పు కూడా వేసుకుందామండి సరిపడినంత. ఇది మొత్తం కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఆకు, 2 చెక్క, 2 మొగ్గలు వేసుకున్నాను, 4 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. అవి ఇందులో వేసేసుకుందాము. ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం ఓ స్పూను సాల్ట్ వేసుకున్నానండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. వేగైందండి. 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అది ఒక 3 స్పూన్స్ వేసుకున్నాము. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. వేగిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, చికెన్ వేసేసుకున్నాము. ఈ మసాలా మొత్తం పట్టేంత వరకు కలుపుదాము. మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకున్నాము. బాగా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసేసుకుందామండి. టమాటాలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఇప్పుడు ఇది పక్క స్టవ్ మీద ఉడికిద్దాము. ఈలోపు మనము ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 2 బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 3 లవంగం, కొద్దిగా ధనియాలు వేసి దోరగా వేయించుదామండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకున్నాము, కొబ్బరి వేసుకున్నాము, కొంచెం దూరగా వేగిన తర్వాత దించే ముందుగా కొద్దిగా గసగసాలు కూడా వేసుకున్నాము. సరిపోతాయండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాము. టమాటా మగ్గిందండి.
ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుందాము. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలియబెడదాము. ఇందులో ఓ స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాము, ఓ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి. బాగా కలిపెడదాము. మూత పెట్టి 5 విజిల్లు పెట్టుకుందామండి. ఇప్పుడు చల్లారిందండి, మూత తెచ్చుద్దాం. చూసారా ఎంతో కలర్ఫుల్గా ఎమ్మీగా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి 1 మినిట్ ఉడకనిద్దామండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాము. అంతే అండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన నాటుకోడి పులుసు రెడీ. ఇది సంగట్లోకి తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. చూసారా? నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.